संस्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै శ్రీగురవే నమః। శ్రీమద్ రామాయణం 21 సర్గంలో అంశాలను పరిశీలిద్దాం. విశ్వామిత్ర మహర్షి మారీచుడు సుబాహుణ్ణి గురించి, వారి ఏలికైన రావణాసురుడు గురించి సవిస్తరంగా వివరించి రాముణ్ణి తమ వెంట పంపాల్సిందని కోరగా, నిశ్చేష్టుడైన దశరథ మహారాజు ఇలా అన్నాడట: తపస్సు చేసి వరంగా పొందిన నా రాముణ్ణి విడిచిపెడితే నా ప్రాణాలే పోతాయి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ కార్యం నాకే దుస్తరంగా తోస్తోంది. అలాంటిది రాముడికి 16 సంవత్సరాలైనా నిండలేదు. అలాంటి పసివాడు రాక్షసులతో యుద్ధం చేయగలడా? కాబట్టి నా కుమారుణ్ణి మీతో పంపడం వీలు పడదు అంటూ చెప్పాడు దశరథుడు. అప్పుడు కలిగిన మతిభ్రమణం వల్ల దశరథుడు సందర్భ శుద్ధి లేని రీతిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అతడు అలా మాట్లాడడము, రాముణ్ణి పంపడానికి నిరాకరించడము చూసేసరికి విశ్వామిత్రుడు కోపం నెగ్గిపోసిన అగ్నిలాగా భగ్గుమన మండింది. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా అన్నారట: ఓ రాజా, నా అభ్యర్థనను నెరవేరుస్తానని మాట ఇచ్చావు. ఇప్పుడు ఆ మాట తప్పడానికి సిద్ధపడుతున్నావు. ఇలా ప్రతిజ్ఞాభంగానికి ఒడగట్టడం వంశస్థులకి తగదు. ఇలా చేయడం మీ వంశానికే కళంకం. ఓ దశరథ, ఇలా మాట తప్పడం నీకు యుక్తంగా అనిపిస్తే ఇదిగో నేనిలా వచ్చిన దారినే రిక్త హస్తాలతో వెళ్తాను. నువ్వు నీ వారితో కూడి సుఖంగా ఉండు అంటూ కోపోద్రిక్తంగా పలికిన విశ్వామిత్రుడి మాటలకి భూమండలం కంపించిందంట. దేవతలందరూ భయపడ్డారట. అప్పుడు వశిష్ఠ మహర్షి రాజు వద్దకు వచ్చి మెల్లగా ఇలా అన్నారట: ధర్మమే రూపుదాల్చినట్లు ఇక్ష్వాకు వంశంలో జన్మించి కీర్తి గడించిన నువ్వు ఆడిన మాట తప్పరాదు. చేస్తాను అని ఒకసారి మీ నోటి నుంచి వచ్చిన తర్వాత ఆ మాటను నిలబెట్టుకోలేకపోవడం తగదు. ఆడిన మాట తప్పినందువల్ల మీ దాన ధర్మ యజ్ఞ ఫలాలన్నీ కూడా నశిస్తాయి. మహర్షి రక్షణలో ఉంటే మీ కుమారులను రాక్షసులు కన్నెత్తి కూడా చూడలేరు. అమృతాన్ని అగ్నిచక్రం రక్షించేట్లుగా వీరు రాముణ్ణి రక్షిస్తారు. ఈయన మహిమ మీకు తెలియదు. తపస్సునే శరీరంగా పొందిన వారీయన, వీరుల్లో వీరులు, జ్ఞానానికి తపస్సుకి పరమానిధి ఈయన. వీరికి తెలియని అస్త్రాలు లేవు. అస్త్ర విద్యలో వీరితో సమానులు ముల్లోకాల్లోనూ లేరు, ఉండబోరు. వీరు రాజుగా ఉన్నప్పుడు అస్త్ర విద్యలన్నిటినీ కూడా వరంగా పొందారు. జరిగిన దానిని, జరుగుతున్న దానిని, జరగబోయే దానిని చూడగల శక్తి గలవారు విశ్వామిత్ర మహర్షి. అలాంటి ఆయనతో నీ కుమారుణ్ణి రాముణ్ణి పంపడానికి నువ్వెందుకు సందేహిస్తున్నావు? తమ కార్యాన్ని తామే చక్కబెట్టగల శక్తివంతుడి మహర్షి. నీ కుమారుడికి మేలు చేయడం కోసమే ఆయన ఇక్కడికి వచ్చి నిన్ను అడుగుతున్నారు. కాబట్టి ఎలాంటి భయమూ లేకుండా నీ కుమారుణ్ణి వారి కోరిక మేరకు వారితో పంపించు అని మహాజ్ఞాని అయిన వశిష్ఠుడు చెప్పిన మాటలు విన్నాక దశరథ మహారాజు మనస్సు కుదుటపడింది. సూక్ష్మబుద్ధి అయిన దశరథ మహారాజు విశ్వామిత్రుడి వెంట శ్రీరాముణ్ణి పంపడానికి మనస్ఫూర్తిగా అంగీకరించాడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం గురించి, సత్యనిష్టను గురించి వశిష్ఠ మహర్షి దశరథుడితో చెప్పిన మాటలను కొంచెం విపులంగా ఇక్కడ పరిశీలిద్దాం. సత్యం పట్ల శ్రీరామకృష్ణుల వారికి ఉన్న నిష్ఠ అపారం.
ఆయన నేను ఇంకేమీ ఆహారం తీసుకోను అని చెప్తే ఆకలిగా ఉన్నా సరే ఆహారమేమీ తీసుకోలేకపోయేవారు. ఒకసారి ఆయన దక్షిణేశ్వర దేవాలయ వనానికి పక్కనే ఉన్న యదుమల్లికి ఇంటికి వస్తానని చెప్పారు. కానీ ఆ తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయారు. రాత్రి భోజనం తర్వాత సడన్ గా ఆయనకు ఆ విషయం గుర్తుకొస్తుంది. అది అర్ధరాత్రి అయినా ఆ సమయంలోనే వారింటికి బయలుదేరారు. వారింటికి చేరుకోగానే అది మూసి ఉన్నట్లు, అందరూ నిద్రిస్తున్నట్లు గమనించారు. గురుదేవులు ఆ ఇంటి తలుపును కొంచెం నెట్టి తమ పాదాన్ని కొద్దిగా లోపలికి పెట్టి వెంటనే వెనక్కి తిరిగి వచ్చేశారు. ఈ ఉదంతాలను బట్టి భగవంతుణ్ణి కోరుకునేవారు, ఆధ్యాత్మిక జీవితం గడపాలి అనుకునేవారు సత్యానికి, ఇచ్చిన మాటకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఏంటి అన్నది మనకి అర్థమవుతోంది. ఇక 21వ సర్గలోని అంశాలను పరిశీలిద్దాం. తల్లి కౌసల్య, తండ్రి దశరథుడు శ్రీరాముణ్ణి ఆశీర్వదించారట. పురోహితుడైన వశిష్ఠుడు వేదోక్తంగా మంగళాశాస్త్రుల్ని పలికారు. ఆ సమయంలో విశ్వామిత్రుని పక్కన చేరి ఉన్న రాజీవలోచనుడైన రాముణ్ణి చూసి వాయువు వారికి సుఖ స్పర్శ కలిగించడానికి దుమ్ము లేకుండా వీచిందట. ఆకాశం నుంచి పూలవర్షం కురిసిందట. ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేద్దాం. రావణాసురుడి పట్ల భయంతో వియ్యడానికే భయపడిన అదే వాయువు ఇక్కడ రాములు వారి పట్ల అత్యంత ప్రేమతో ఆయనకి ఏ రకంగా కూడా ఇబ్బంది కలగకుండా సుఖ స్పర్శ కలిగించేలా దుమ్ము లేకుండా వీచిందట. రామలక్ష్మణులతో కూడి సరయూ నది తీరాన్ని చేరిన విశ్వామిత్రుడు వారికి బల, అతిబల అనే మంత్రాలను ఉపదేశించారు. ఈ మంత్ర ప్రభావం వల్ల వారికి అలసట గాని, ఆకలి దప్పులు గాని ఉండవు. ఏమరపాటును కూడా రాక్షసులు వీరిని ఏమీ చేయలేరు. బ్రహ్మదేవుడి నుంచి ఆవిర్భవించిన ఈ 2 విద్యలు సాటిలేని యశస్సును కలిగిస్తాయి. కాబట్టి లోక కళ్యాణార్థమై విశ్వామిత్రుడు ఈ విద్యలను రామలక్ష్మణులకి వసగారు. 23వ సర్గము. ఆ రాత్రి గడిచిన తర్వాత ప్రభాత వేళ విశ్వామిత్ర మహర్షి తృణశయ్యపై పవళించి ఉన్న రామలక్ష్మణులతో ఇలా అన్నారట. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమాన్హికం. కౌసల్యాదేవి నోములు పంటగా ఆమెకు పుత్రుడివై జన్మించిన ఓ రామా, తూర్పు దిక్కున ఉషఃకాంతులు విలసిల్లుతున్నవి. ఓ పురుషశ్రేష్ఠ, లెమ్ము, స్నాన సంధ్యా వందనాది నిత్యకర్మలు ఆచరింపుము అంటూ ఎంతో ప్రేమగా మేల్కొల్పారట. కాలకృత్యాల అనంతరం అంగదేశంలోని కామాశ్రమానికి చేరుకున్నారు. అక్కడ ఋషులకు శ్రీ రామలక్ష్మణులను పరిచయం చేసి కామాశ్రమ కథను వారికి చెప్పారు విశ్వామిత్ర మహర్షి. ఇది శంకర భగవానుడు చిరకాలం తపస్సు చేసిన చోటు. మతిలేని మన్మధుడు ఇక్కడే శంకరుడి మీద పూల బాణాలు వేసి ఆయన 3వ కంటి మంటకు కాలి బూడిదయ్యాడు. అందువల్ల ఈ స్థలానికి కామాశ్రమం అని పేరు వచ్చింది అంటూ చెప్పారు విశ్వామిత్ర మహర్షి. ఆ రాత్రి కామాశ్రమంలో ఋషులిచ్చిన ఆతిథ్యాన్ని మహర్షి, రాజకుమారులు స్వీకరించారు. ధర్మాత్ముడైన విశ్వామిత్ర మహర్షి ముద్దులు మూటగట్టే రాజకుమారులను మనోహరములైన కథలతో రంజింపచేశారు. 24వ సర్గము. ఉదయాన్నే నిత్యకృత్యాలు తీర్చుకుని బయలుదేరారు రామలక్ష్మణ విశ్వామిత్రులు. గంగా తీరంలో అక్కడి ఋషులు ఏర్పాటు చేసిన పడవని ఎక్కి నదిని దాటారు. ఏటి మధ్యకి పడవ రాగానే వారికి ఒక గొప్ప ధ్వని, మహాధ్వని వినిపించిందంట. అదేమిటి అని రాజకుమారులు మహర్షిని ప్రశ్నిస్తారు. దానికి విశ్వామిత్రుడు, నరశ్రేష్ఠుడైన ఓ రామా, బ్రహ్మదేవుడు కైలాస పర్వతంలో తన మనస్సంకల్పంతో
ఒక సరస్సును సృష్టించారు. అదే మానస సరస్సు. ఆ సరస్సు నుంచి పుట్టిన నది కాబట్టే దీనికి సరయూ నది అని పేరు వచ్చింది. ఈ సరయూ నది గంగా నదిలో సంగమించడం వల్ల, నీటి తరంగాల సంఘర్షణ వల్ల ఈ సాటిలేని మహాధ్వని కలిగింది. ఈ నదీ ద్వయ సంగమానికి శ్రద్ధాధారణతో నమస్కరించు అని చెప్పారట. ఇక్కడ రామకృష్ణ వారు చెప్పిన మరొక మాటను కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎక్కువ అమౌంట్లో పెద్ద సరస్సులు గాని, చెరువులు గాని, నదులు గాని, సముద్రాలు గాని కనిపించినప్పుడు, ఎక్కువ నీటి శాతం కనిపించినప్పుడు దానికి నమస్కరించమని రామకృష్ణ వారు తెలుపుతారు. వారు ముగ్గురు గంగా నదిని దాటి నడకను సాగించారు. ఆ దారిలో ఒక భయంకరమైన అడవి తారసపడింది. ఆ అడవిని మహర్షి రామలక్ష్మణులకు ఇలా వివరించారు. ఓ నరోత్తమా, పూర్వకాలం ఇక్కడ మలదము, కరుషము అనే 2 దేశములు దేవనిర్మితాలై ఉండేవి. అవి ధనధాన్య సంపదలతో తొలతూగుతూ జనాలతో కలకల్లాడుతూ ఉండేవి. ఒకప్పుడు ఇంద్రుడు వృత్రాసురుణ్ణి చంపి బ్రహ్మహత్యా పాతకాన్ని పొందాడు. అందువల్ల చాలా చింతించాడు. దేవరాజైన ఇంద్రుడి పాపం పోగొట్టడానికి దేవతలంతా అందరూ కూడా ఎంతో శ్రమపడ్డారు. పుణ్యతీర్థాల నుంచి పెద్ద పెద్ద పాత్రలతో తీర్థం తెచ్చి మంత్రాలతో అతడికి స్నానం చేయించారు. ఆ మంత్రజలాల వల్ల అతని మాలిన్యం తొలగిపోయింది. ఆ మాలిన్యం భూమిని సోకగానే దాన్ని భూమి తన శక్తి వల్ల జీర్ణించుకోగా అది సత్తువుగా మారింది. అందువల్లే ఈ ప్రదేశం మిక్కిలి సారవంతమై సస్యశ్యామలమయ్యింది. చాలా కాలం వరకు ఇక్కడ జనులు సుఖంగానే ఉన్నారు. తర్వాత సుందుడనే యక్షుని భార్య తాటక, ఆమె కుమారుడు మారీచుడు ఈ దేశాన్ని నాశనం చేసి కారడవిగా మార్చేశారు. వారింకా ఈ అడవిలోనే ఉన్నారు. జాగ్రత్త. ఆ తాటక భయం వల్ల ఇక్కడికి ఎవ్వరూ రారు. ఆమెకు 1000 ఏనుగుల బలం ఉంది. ఆమె వల్ల కలిగే బాధల నుంచి తప్పించుకోవడానికి మిమ్మల్ని తీసుకువచ్చాను. ఋషులను బాధిస్తున్న ఈ రక్కసి నీ చేతుల్లో చావాల్సి ఉంది, ఇందులో సందేహమే లేదు అన్నారు విశ్వామిత్ర మహర్షి. సాటిలేని ప్రతిభాశాలి అయిన విశ్వామిత్ర మహాముని పలికిన ఉత్తమ వచనాలను విని పరమశ్రేష్ఠుడైన రాముడు సముచితమైన రీతిలో ఇలా ప్రశ్నించారట. ఓ మునీశ్వర, యక్షులు అంతగా పరాక్రమవంతులు, బలవంతులు కారని ప్రతీతి. ఒక అబలయైన ఆ తాటక యక్షిణి 1000 ఏనుగుల బలాన్ని కలిగి ఉండడం ఎలా సంభవమైంది అంటూ అడిగారట. తేజశాలి అయిన శ్రీరాముడి పలుకులు విని సంతోషంతో విశ్వామిత్రుడు శత్రు భయంకరుడైన రాఘవుడితో ఇట్లా అన్నారట. రామా, బ్రహ్మ ఇచ్చిన వరమే దానికి కారణము. సుకేతుడనే ఒక యక్షుడుండేవాడు. అతడికి సంతతి లేక తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు అతడి సత్ప్రవర్తనకు తపస్సుకు మెచ్చి అందగత్తి అయిన ఒక ఆడ శిశువు నీకు కలుగుతుంది అంటూ వరమిచ్చాడు. ఆమెకు 1000 ఏనుగుల బలం ఉంటుందని, నీకు మరల సంతానయోగం లేదని కూడా చెప్పారు. అలాగే అతడికి ఒక కూతురు పుట్టింది. ఆమె తాటక. రూపవతి అయిన ఆమెను సుందుడు అనే యక్షుడికిచ్చి వివాహం చేశాడు. వారిద్దరికీ మారీచుడు పుట్టాడు. ఒకప్పుడు అగస్త్య మహామునికి కోపం తెప్పించి ఆయన శాపం వల్ల సుందుడు మరణించాడు. సుందుడి భార్య తాటక, కుమారుడు మారీచుడు కోపంతో అగస్త్యుణ్ణి ఎదిరించారు. దేహబలంతో తనను ఎదిరించడానికి వచ్చిన వాళ్లను చూసి అగస్త్య మహర్షి వారిని శపించాడు. దాని ఫలితంగా వారు రాక్షసులైపోయారు. తన తాటక అందమంతా కోల్పోయి ఘోరమైన రాక్షస రూపు దాల్చింది. స్త్రీని చంపడం క్షత్రియ ధర్మానికి విరుద్ధమని నువ్వు జంకవద్దు. ఆమె చేసే అకృత్యాలను సహించడానికి వీల్లేదు. ఆమె మహాక్రూర రాక్షసి. అలాంటి వారు ఎవరైనా సరే, మగవారైనా ఆడవారైనా, వారిని దండించడం రాజధర్మం. అందరి క్షేమం కోసం
అడవిలో మృగాల్ని చంపేలాగా రాక్షసిని చంపడం న్యాయమే. రాజ్యభారం వహించే వారి కర్తవ్యమే ఇది. అధర్మం చేసిన మనుష్యులు, స్త్రీలకు కూడా ఇలాంటి మరణదండనే తగినది. కాబట్టి నువ్వు జంకాల్సిన పని లేదు అని చెప్పారు విశ్వామిత్ర మహర్షి. ఒకానొక సమయంలో ఉషన అనే ఆమె భృగు మహర్షి భార్య, రాక్షస గురువైన శుక్రాచార్యుడికి తల్లి. శుక్రుడు దేవతల్ని శిక్షించడానికి శంకరుడి కోసం తపస్సు చేస్తూ ఉన్న సమయంలో దేవతల చేత పీడించబడిన అసురులు శుక్రుడి తల్లి అయిన ఉషనని శరణుజొచ్చుతారు. ఆమె ఈ అసురులను రక్షించడం కోసం దేవతలను చంపడానికి దృఢవ్రతాన్ని చేపూనుతుంది. అప్పుడు దేవతల ప్రార్థన మీద మహావిష్ణువు ఆమె శిరస్సును ఖండించి వేస్తారు. దీనిని బట్టి అధర్మానికి పాల్పడినప్పుడు స్త్రీలను కూడా చంపడంలో దోషం లేదు అన్నది స్పష్టమవుతోంది. కాబట్టి దుర్మార్గురాలైన తాటకిని వధింపము అంటూ చెప్పారు విశ్వామిత్ర మహర్షి. ఆ మాటలు విని రాముడు దృఢ నిశ్చయుడై ఇలా పలికారట, గురువర్యా, తమ ఆజ్ఞలు పాటించమని మా తండ్రి గారి ఆదేశము. వశిష్ఠాది గురువుల సమక్షంలో నన్ను అలా ఆదేశించారు. ఆ మాట నాకు ఉల్లంఘనీయము కాదు. నా తండ్రి గారి ఆజ్ఞ ప్రకారం మీ శాసనాన్ని తలదాల్చి తాటకిని వధించి తీరతాను అంటూ ఇలా పలుకుతూ ధనస్సును పిడికట బట్టి దిక్కులు పెక్కటిల్లేలా ధనుష్టంకారాన్ని గావించారట. ఆ వింటి నారి యొక్క మహాధ్వనికి తాటక వనవాసులందరూ కూడా ఎంతో భయకంపితులైపోయారు. ఆ భీకర ధ్వనికి అయోమయ స్థితిలోనైన తాటకి ఆ శబ్దం వినవచ్చిన దిక్కుకేసి వేగంగా పరుగులు తీసిందంట పట్టరాని కోపంతో. స్త్రీ అయిన తాటకిని చంపడం ఇష్టం లేక రాముల వారు మొదట ఆమె ముక్కు చెవులను కాళ్ళు చేతులను నరికేసి ఆమె సామర్థ్యాన్ని గమనశక్తిని నశింపచేయడమే యుక్తమైనదిగా భావిస్తారు. అయితే ఆయన మాటలు విన్న తాటకి విజృంభించి తన మాయాశక్తిచే లక్ష్మణుల మీద కనపడకుండా తీవ్రంగా రాళ్ల వర్షం కురిపించడం మొదలుపెట్టింది. అన్ని వైపుల నుంచి కురుస్తున్న రాళ్ల వర్షంలో చిక్కుబడిన రామలక్ష్మణులను చూసి శక్తివంతుడైన విశ్వామిత్రుడు వారితో ఇలా అన్నారట, ఓ రామా, ఇంతవరకు ఆమె మీద చూపించిన జాలి చాలు. ఇక నీ కనికరాన్ని చాలించు. పాపాత్మురాలని ఈ యక్షిణి కటిక దుర్మార్గురాలు ఎన్నో యజ్ఞాలకు విఘ్నాలను కలిగిస్తూ వచ్చింది. సో ఇదిగో సంధ్యాకాలం సమీపిస్తోంది. ఈలోపే ఆమెను హతమార్చు. ఎందుకంటే సంధ్యాకాలం తర్వాత రాక్షసులు మరింత బలవంతులవుతారు. అప్పుడు వాళ్ళని ఎదుర్కోవడం కష్టము అంటూ హెచ్చరించారు విశ్వామిత్రుల వారు. ఆయన సూచనను అనుసరించి రాముడు శబ్దభేది విద్యను ప్రదర్శించి బాణాలను ప్రయోగించి ఎడతెగకుండా తమ మీద రాళ్ల వర్షం కురిపిస్తున్న ఆ యక్షిణిని నిలవరించారు. పిడుగులా వేగంగా తన మీదకి దూసుకువచ్చిన తాటకిని వక్షస్థలంపై రాముడు బాణంతో కొట్టారు. ఆ వెంటనే ఆ యక్షిణి నేల మీద పడి ప్రాణాలను కోల్పోయింది. రాముడు ఈ విధంగా ఆమెకు ముక్తిని ప్రసాదించారు. అప్పుడు దేవతలు కోలాహలం చేశారు. మహర్షి పట్టలేని సంతోషంతో రామచంద్రుడిని కౌగిలించుకున్నాడు. తాటకి మరణించిన వెంటనే ఆ అడవంతా శాపం తొలగినట్లు మిక్కిలి రమణీయంగా ప్రకాశితమైంది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఆ రాత్రి అక్కడే గడిపారు. వేకువజామునే లేచి నిత్యకృత్యాలు ముగించుకుని అక్కడి నుంచి విశ్వామిత్రుడి ఆశ్రమానికి బయలుదేరారు. తాటకి వధతో మనస్సు నిండినవాడైన విశ్వామిత్రుడు రాముడికి అస్త్రోపదేశం చేయ సంకల్పించారు. దేవతలకి సైతం పొందడానికి అసాధ్యమైన మహాస్త్రాలన్నిటినీ మంత్రపూర్వకంగా ఆ మహాముని రాముడికి అందించారు. అంతటా ఆ మహాస్త్రాలన్నీ కూడా రాముణ్ణి చేరుకున్నాయి. ఆ మంత్ర అధిష్టాన దేవతలందరూ కూడా
సంతోషంతో శ్రీరాముడికి నమస్కరించి ఇలా అన్నాయట, ఓ రాఘవ, నిన్ను చేరి మేమందరం కూడా త్రికరణ శుద్ధిగా నీకు సేవకులమై ఉంటాము అని చెప్పాయట. అంతటా రాముడు తన చక్కటి కరస్పర్శతో వాటిని స్వీకరించి స్మరించిన వెంటనే మీరు నన్ను చేరండి అంటూ ఆదేశించి వాళ్ళని తిరిగి పంపేశారట. అంతటా రాముడు విశ్వామిత్రుడితో ఈ అస్త్రములను ఉపసంహరించే విద్యలను కూడా ఉపదేశించమని కోరగా, వ్రతనిష్ఠుడు పవిత్రుడైన మహర్షి ఎంతో ఆనందపడి అస్త్రాలను ఉపసంహరించే విద్యలను కూడా ఉపదేశించారట. ఆ అస్త్రాల మంత్రాలను చక్కగా గ్రహించాడా లేదో అని చెప్పి పరీక్షించి విశ్వామిత్రుడు తృప్తి చెందారు. రాముడితో ఇలా అన్నారట, ఈ అస్త్రాలతో నువ్వు యుద్ధంలో దేవతలు, రాక్షసులు, గంధర్వులు, నాగులు వీళ్ళందరినీ గెలవగలవు అంటూ ఆశీర్వదించారు. అంతటా రాముడు ప్రసన్న చిత్తుడై ఉపసంహారక మంత్రాలన్నింటినీ కూడా స్వీకరించారు. అవి కూడా రాముణ్ణి చేరుకున్నాయి. మంత్ర స్వీకారానంతరం ఆ మంత్రముల అధిదేవతలందరూ కూడా రాముడి ఎదుట ప్రత్యక్షమయ్యారు. వారి దేహాలు ఆ దివ్య తేజస్సులతో విలసిల్లుతూ కాఠిన్యాన్ని కలిగి ఉన్నాయి. వారిలో కొందరు అగ్నిలాగా, కొందరు పొగలాగా, మరికొందరు సూర్యచంద్రుల్ని పోలి భాసిస్తున్నారు. వారందరూ కూడా రాముడికి అంజలి ఘటించి వినమ్రులై మధురంగా ఇలా అన్నారట, ఓ సర్వోత్తమా, ఇక్కడ నుంచి మేమందరం కూడా నీ దాసులం. నువ్వు ఏమి చెయ్యాలో ఆదేశించు, మేము చేస్తాము అంటూ చక్కగా చెప్పారు. రఘునందనుడు కూడా, మీరు నా స్మృతి పదంలో మసలుతూ కార్యం అవసరమైనప్పుడు సహాయపడుతూ ఉండండి. ఇక మీరు మీ అభీష్ట స్థానాలకు స్వేచ్ఛగా వెళ్ళండి అని చెప్పారు. అంతటా వాళ్ళు కూడా అలాగే అని పలికి శ్రీరాముడికి ప్రదక్షిణ చేసి ఆయన నుంచి సెలవు తీసుకుని తమ తమ స్థానాలకి చేరుకున్నారు. సర్వశుభ లక్షణ శోభితుడైన శ్రీరాముడు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడి ఆదేశాన్ని అనుసరించి సర్వశ్రేష్టాలైన ఆ అస్త్రాలను, వాటి ఉపసంహరణ మంత్రాలను తమ్ముడైన లక్ష్మణుడికి బోధించారు. శ్రీరామచంద్రుడు ఉపసంహార మంత్రాలను చక్కగా గ్రహించి పయనిస్తూనే విశ్వామిత్ర మహామునితో మృదుమధురంగా ఇట్లా అన్నారట, ఓ మునీశ్వర, ఈ ప్రదేశంలో పర్వతాల సమీపంలో మేఘమండలాన్ని బోలిన వృక్ష సమూహంతో విలసిల్లుతోంది. దీన్ని గురించి తెలుసుకోవాలని నాకెంతో కుతూహలంగా ఉన్నది. ఈ చక్కటి ప్రదేశం ప్రశాంతమై మిక్కిలి హాయిని గలుపుతోంది కనుక భయంకరమైన తాటకవనం నుంచి బయటపడినట్లుగా తలుస్తున్నాను. ఓ మహాత్మా, ఈ ఆశ్రమం ఎవరిదో వివరంగా తెలపండి. ఓ బ్రహ్మర్షి, రాక్షసుల్ని వధించి మీ యజ్ఞకారాన్ని రక్షించాల్సిన ప్రదేశమేది? ఓ మునీశ్వర, ఈ విషయాలన్నిటినీ నేను తెలుసుకోగోరుతున్నాను, దయతో తెలపండి అంటూ అడిగారట శ్రీరాము. దానికి విశ్వామిత్ర మహర్షి ఇలా అన్నారట, ఓ రామా, దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు కొన్ని వందల యుగాల కాలం లోక కళ్యాణం కోసం తపము చేసిన స్థలమిది. ఇక్కడే నివసించారు. వామనావతారానికి ముందు మహాత్ముడైన విష్ణువు తపస్సిద్ధిని పొందడం వలన మహా తపస్వి అయిన కశ్యపుడు తన తపశ్చర్యలకు ఫలసిద్ధిని పొందడం వలన దీనికి సిద్ధాశ్రమము అనే పేరు వచ్చింది. ప్రహ్లాదుడి మనవడు, విరోచనుడి కుమారుడు అయిన మహాబలి గొప్ప కీర్తితో రాజ్యం చేస్తూ ఉండేవాడు. అతడి ఐశ్వర్యాన్ని చూసి దేవతలు కూడా భయపడ్డారు. ఇంద్రుడి సామ్రాజ్యాన్నంతా కూడా మహాబలి ఆక్రమించుకున్నాడు అని చెప్తూ విశ్వామిత్రుడు ఇంకా ఇలా కొనసాగించారట. బలి యజ్ఞం చేస్తూ ఉండగా అగ్నిదేవుణ్ణి ముందుంచుకుని దేవతలందరూ ఆ ఆశ్రమానికి చేరుకుని అక్కడ తపస్సు చేసుకుంటున్న విష్ణుమూర్తిని చేరి స్వయంగా ఇలా విన్నవించుకున్నారట,
ఓ మహావిష్ణు, మహామహిమాన్వితుడమైన నువ్వు దేవతల హితం కోసం మాయాయోగాన్ని ఆశ్రయించి వామనుడివై బలి దగ్గరకు వెళ్లి దానము పేరుతో అతడి రాజ్యాన్ని గైకొని మాకు ఇవ్వు అంటూ ప్రార్థన చేశారట. అదే సమయంలో ఇంద్రుడి తండ్రి కశ్యప మహర్షి, తల్లి అదితి శ్రీ మహావిష్ణువును గూర్చి తపస్సు చేశారు. ఇలా కోరుకున్నారట, లోకనాథ, మా కడుపున ఇంద్రుడికి తమ్ముడివై పుట్టి ఇంద్రుణ్ణి దేవతలను మహాబలి బాధల నుంచి రక్షించు అంటూ ప్రార్థన చేశారట. అంతట మహాశక్తిశాలి అయిన విష్ణువు అదితి యందు పుత్రుడే జన్మించారు. వామన రూపంలో బలి చక్రవర్తి వద్దకి వెళ్లారు. రాక్షస గురువు మహాబలికి ఆచార్యుడైన శుక్రుడు వామనుడి సంకల్పాన్ని పసిగట్టి ఈ వటువు యాచించిన దాన్ని ఇవ్వద్దు, జాగ్రత్త అంటూ బలిని హెచ్చరిస్తాడు. నా అడుగులతో కొలిచిన 3 అడుగుల మేర నాకు కావాలి అని వామనుడు కోరగా ఇచ్చాను అంటూ బలిచక్రవర్తి ధార వేడుస్తాడు. వామనుడు వెంటనే త్రివిక్రముడుగా వర్ధిల్లాడు. భూలోకాన్నంతటినీ 1 అడుగుతోనూ ఆకాశాన్ని 2వ అడుగుతోనూ ఆక్రమించుకున్నాడు. 3వ అడుగుగా శ్రీమన్నారాయణుడు తన పాదార విందాన్ని బలిచక్రవర్తి తల మీదనే మోపి అతడికి అభయాన్నిచ్చాడు. ఈ విధంగా మహావిష్ణువు ముల్లోకాలను తిరిగి ఇంద్రుణ్ణి అధిపతిగా చేశారు. విశ్వామిత్రుడు రాముడికి పుణ్యకథని చెప్పి, పూర్వం నారాయణుడు తపస్సు చేసింది, తర్వాత కశ్యపుడు దేవతలను కాపాడడం కోసం తపస్సు చేసింది, వామనుణ్ణి పొందింది అయిన ఈ స్థలం సిద్ధాశ్రమ అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. నేను కూడా నా ఆశ్రమాన్ని ఈ పుణ్యస్థలంలోనే నెలకొల్పుకుని ఇక్కడే ఉంటాను. నా యాగాన్ని పాడు చేయడం కోసం రాక్షసులు ఈ తపోవనానికి వచ్చి బాధలు పెడుతున్నారు. ఇప్పుడు నీ రాక వల్ల వారికి అవసాన కాలం సమీపించింది అని అన్నారు. అది విన్న రాముడు విశ్వామిత్రుడితో ఇలా అన్నారట, పూజ్యుడైన ఓ బ్రహ్మర్షి, ఆ రాక్షసులు యజ్ఞానికి విఘ్నాన్ని కలిగించడానికి ఎప్పుడు వస్తారో దయతో చెప్పండి. మాకు యజ్ఞ సంరక్షణ కోసం, వాళ్ళని నిలవరించడానికి కోసం మేము సావధానులమై ఉంటాము అని చెప్పారట. ఈ విధంగా పలుకుతూ రామలక్ష్మణులు రాక్షసులతో యుద్ధం చేయడానికి త్వరపడ్డారు. అది చూసిన మునులందరూ కూడా చాలా సంతోషపడి ఆ రాజకుమారుల్ని ప్రశంసిస్తూ ఇలా అన్నారట, ఈ రోజు నుంచి 6 రోజుల వరకు విశ్వామిత్ర మహర్షి మౌన దీక్షలో ఉంటారు. కాబట్టి ఓ రాజకుమారులారా, మీరు సావధానులై ఈ 6 రోజులు కూడా యజ్ఞాన్ని రక్షించవలసి ఉంటుంది అని చెప్పారు. అంతటా ధనుర్ధారులైన రామలక్ష్మణులు అత్యంత జాగరూకులై 6 దినాలు రాత్రిళ్ళు తపోవనాన్ని రక్షిస్తూ ఉన్నారు. 5 దినాలు గడిచిపోయినాయి. ఇక 6వ దినం ఏమాత్రం ఏమరపాటు లేకుండా సర్వసన్నద్ధమై ఉండాలి అంటూ శ్రీరాముడు లక్ష్మణుడితో చెప్పారు. యుద్ధం చేయడానికి త్వరపడుతూ రాముడు ఇలా చెప్తూ ఉండగానే యజ్ఞవేదిక నుంచి అగ్నిజ్వాలలు ఉక్కుమ్మడిగా పైకి ఎగసాయి. ఇది రాక్షసుల రాకను సూచించే ఉత్పాతం. మహాభయంకరులైన మారీచుడు, సుబాహులు, వారి అనుచరులు అక్కడికి చేరి కుండపోతగా రక్తాన్ని వర్షించడం మొదలుపెట్టారు. ఆ రక్త వృష్టిలో వేదిక యొక్క పరిసరాలన్నీ కూడా తడిసిపోయాయి. ఆ విధంగా వచ్చి పడిపోతూ ఉన్న రాక్షసులను చూసి రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నారట, ఓ లక్ష్మణ, మాంసభక్షకులు దుర్మార్గులైన ఈ రాక్షసులని మానవాస్త్రంతో చెల్లాచెదురుగా విస్తాను, చూస్తూ ఉండు. ఇలాంటి పిరికి పందల్ని సంహరించడానికి ఏమాత్రం ఇష్టపడను అంటూ మానవాస్త్రాన్ని మారీచుడి వక్షస్థలంపైకి ప్రయోగించారు. ఆ మారీచుడు అమోఘమైన ఆ అస్త్రం దెబ్బకి 100 యోజనాల దూరంలో సముద్ర జలాల్లో పడిపోయాడు. సీతేషు అనే బలమైన శరాఘాతానికి గురైన మారీచుడు
స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ దూరంగా కొట్టుకుని వెళ్ళిపోయాడు. అలాంటి మారీచుడిని చూసి శ్రీరాముడు లక్ష్మణ్తో, ఓ లక్ష్మణ, ధర్మసహితమైన సీతేషు అనే ఈ పేరుగల మానవాస్త్రాన్ని చూడు. ఇది మారీచుడిని ప్రాణాలు తీయకుండా స్పృహ లేకుండా చేసి వాణ్ణి తీసుకుని వెళ్ళిపోయింది అంటూ చెప్పారు. పిమ్మట శ్రీరాముడు ఆగ్నేయాస్త్రాన్ని సంధించి సుబాహు యొక్క వక్షస్థలాన్ని కొట్టగా అతడు నేలకి ఒరిగాడు. యజ్ఞానికి విఘ్నాన్ని కలగజేస్తున్న రాక్షసులందరినీ కూడా హతమార్చారు. యజ్ఞము నిర్విఘ్నంగా సమాప్తి అయింది. విశ్వామిత్రుడితో కూడిన ఋషులందరూ కూడా రాముణ్ణి ఎంతగానో ప్రశంసించారు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.